పోరి జాడ తెలిసిందన్నా. ఫస్ట్ సినిమా అయినా మీ అమ్మాయి అద్భుతంగా చేస్తున్నదండి. అమ్మాయి నెక్స్ట్ సినిమా డేట్ లో నాకే ఇవ్వాలి. ప్రాక్టీస్ కోసం మేడం వస్తున్నారు. ప్రొడ్యూసర్ ముందు మాట్లాడిన డేట్ లో ఇవి లేవి ఎక్స్ట్రా సాంగ్, నాకు ఎక్స్ట్రా పేమెంట్ కావాలి. అట్నే లేబో. రే సార్, ఆ ప్రొడ్యూసర్ ఇంటి నుంచి బిర్యానీ పంపిస్తానన్నాడు, వెళ్ళి తీసుకురా. అలాగేనండి. మధ్యలో నువ్వు తినకే. ఏంటే గుమ్మంలో నించున్నావు? భద్రనా ఎప్పుడు వచ్చావు? ఇట్లా బాగున్నారా? అరే ఏం లేదు భద్రనా, నీ డబ్బు తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటా. హలో, నేనండి కోలా రంగారావు. అది తెలుసులే, ఏందో చెప్పు. నా కూతుర్ని ఆ భద్రన్న ఎత్తుకెళ్ళిపోయాడండి. ఏందయ్యా పీడాకారమా? ఇదిగో ఈ సంగతి కనుక మార్కెట్ లో తెలిస్తే నేను మునిగిపోతా. ఇదిగో నువ్వు తొందరపడి ఊరికి చెప్పాక పోలీసులు కూడా ఫోన్ చేయమాక. నాకు హోమ్ మినిస్టర్ బాగా తెలిసినోడు, నేను చెబుతాలే, నువ్వు గమనుండు. మీ సినిమా వాళ్ళ క్లాప్ కొట్టమంటే కొడతాం, కెమెరా స్విచ్ నొక్కమంటే నొక్కుతాం, 100 రోజుల ఫంక్షన్ రమ్మంటే వస్తాం. కానీ ఇలాంటివి కష్టమయ్యా. పైగా భద్రన్న ఏమన్నా సామానుడా? మొత్తం తెలంగాణ ప్రాంతం నుంచి మాకు ఓట్లు రావాలన్న వాడే, నోట్లు రావాలన్నా వాడే. వాడితో పెట్టుకుంటే ముందు నా పొజిషన్ కాలంత అవుతుంది. అలా కాదండి, ఆ అమ్మాయి జీవితం ఏమీ కాదయ్యా. 4 రోజులు కళ్ళు మూసుకోండి, మొద్దు రేఖ వాడు వదిలేస్తాడు. అది నా కూతురండి. ఏ భద్రంతో సున్నం పెట్టుకునే ముందు తెలియలేదు ఆ సంగతి? అలా కాదండి, ఇదిగో చూడండి, నా కూతురు పెద్ద హీరోయిన్ అవ్వాలని కలలు కన్నానండి. నేను కలలు కన్నానయ్యా, సీఎం అవ్వాలని. అయ్యానా హోమ్ తాను సరిపెట్టుకోవాలా? అలా కాదయ్యా, మీరే ఇలా చెప్తా ఎలా? టైం లేదయ్యా, అవతల సీఎం తో మీటింగ్ ఉంది, వస్తాను శనయ్య. అంతేనట. చెప్పవయ్యా, వెళ్ళిపోకాయ కాళ్ళు పట్టుకుంటానండి. జీవితం అంటే ఏడా నాకు కూతురుందంటే అని చెప్పేస్తానండి. హలో 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 ఆగండి. హలో హోమ్ మినిస్టర్ తెలుసా, వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నా కూతురు ఎవరు తెస్తారయ్యా? నీకేవులయ్యా, నువ్వు పోయినా రాదా? అయ్యి బాబాయ్, భద్రండి అని చెప్పేస్తాడు. నాయనా, నీ కూతుర్ని తెచ్చుకోవడానికి నువ్వే భయపడి వస్తా ఉంటే ఇంకెవరయ్యా దిక్కుదానికే? అడుగు. చెప్పబాయ్, ఏం చేస్తున్నావురా నువ్వు? ఎంత డేంజరస్ పొజిషన్ లో ఉన్నావో తెలుస్తుందా నీకు? ఏంటి టెలిస్కోప్ లో చూస్తున్నావా? వేరే పనేం లేదా నీకు? అయినా ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఏజ్ లో? నా ఏజ్ గురించి మాట్లాడాలంటే వాయించేస్తాను. స్టీల్ బాడీ నాది, స్టీల్ బాడీ. సర్లే పని చూసుకో. చిచ్చా, రాను వీడు కేర్లెస్ గా తయారవుతున్నాడే. వీడికి ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం కావట్లేదు.
వెంకట్ పని పూర్తయిందా? బాంబ్స్ అన్ని ఫిక్స్ చేస్తాను. 150 బాంబులు ఒకసారే వెళ్తాయి. అయితే నేను సైరన్ ఇచ్చొస్తా. ఓయ్ క్యారేజ్ ఇవ్వు. బాబా ఎక్కడ? ఇంకా రాలేదు వెంకట్. బయలుదేరి ఛాన్స్ అయిపోయిందే. ఇందాక నేను మాట్లాడాను. ఎక్కడ ఉండుంటాడులే. నేను బాంబులు బ్లాస్టింగ్ చేసి వస్తా. బాబాయ్ 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 రెస్పాన్స్ లేదేంటి? బాబాయ్ ఏమైంది అంకల్? బాబాయ్ ఎక్కడ ఉండిపోయాడు? బాబాయ్ అలా కుదరదు వెంకట్. రిపోర్ట్స్ చూశానయ్యా. వెంటనే బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం. ఆ సర్జరీకి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు సార్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది బాబాయ్కి తెలియకుండా చూడండి. సరే. థ్యాంక్ యూ సార్. మీ ఆయనకి తిండి ఎక్కువై గుండెల్లో కొవ్వు పెరిగిపోయిందట. మర్యాదగా తగ్గిస్తే మంచిది, లేకపోతే డాక్టర్లే కోర్స్ తీసేస్తారు. నువ్వు భయపెడితే నేను భయపడను రా. జీడిపప్పు పాకం తింటాం మాత్రం అన్ను. నువ్వేం తినాలో ఏం తినకూడదో రిపోర్ట్లు వచ్చాక డాక్టర్లు చెప్తారు, అంతవరకు మూసుకో. బాబు నిజంగా మీ బాబాయ్కి ఏం ప్రమాదం లేదు కదా? పెద్ద ప్రమాదం ఏం లేదు పిన్ని, చిన్న ఆపరేషన్ చేయాలంతే. ఆపరేషన్ ఎంత అవుతుందంటున్నారు? ఎంత అయితే నీకెందుకు పిన్ని, చిన్నప్పటి నుంచి అక్కని నన్ను పెంచింది మీ ఇద్దరు, నేను ఆ మాత్రం చేయలేనా? నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు బాబాయ్ని చూసుకో, వెళ్ళు వెళ్ళు. నమస్కారం. గుర్తుపట్లా? నేనప్పా సీనయ్యని, ప్రొడ్యూసర్ సీనయ్యని. ఏమీ లేదు, నీతో కొంచెం పని పడింది, వస్తా. ఆ భద్రన్నగాడు శైలజను ఎత్తుకుపోయాడు. అది కదప్పయా, సినిమా మధ్యలో ఆగిపోయాడా? నేను చాలా రకాలుగా ట్రై చేశా, నా వల్ల కాల. హోమ్ మినిస్టర్ వల్ల కూడా కాల. బాబు నువ్వే ఏదో రకంగా ట్రై చేసి ఆ భద్రన్నగాడి చేతుల్లో నుంచి అయ్యమ్మే తీసుకురా. దీనికేనా నన్ను పిలిచావు? ఎవరో ఎవరిని ఎత్తుకుపోతే నాకేం సంబంధం? నాకు ఇదే పనా? శైలుకి నాకు సంబంధం లేదు, నేను తీసుకురాను. అమ్మో, వీడొక్కడే తీసుకురాగలడు, నువ్వే కదయ్యా చెప్పింది. అమ్మా ఏందయ్యా పిల్లకాయ, నీ కూతురు పేరు చెప్పగానే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు పట్ట 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 వేలిపోతున్నాడా? ఇంకేం తీసుకొస్తాడా? తీసుకొస్తాడు. నా కూతురంటే ఆడికి ప్రాణం, ఆడే తీసుకొస్తాడు. అంతేనంట. ఏందబ్బాయా, ఏం ఆలోచించినావు? తీసుకొస్తాను, శైలు మీద ప్రేమతో కాదు, నాకు డబ్బు కావాలి, అందుకు. డబ్బా? డబ్బులు ఏముందబ్బాయా, కుక్కలు కొడితే రాలతయ్యా. అడుగు, ఎంత కావాలంటే తెచ్చేయనా? తీసుకొచ్చాక చెప్తాను.
సిగరెట్ ఒకటి. సార్ సిగరెట్. ఏంటే ఓ ఉరుముతున్నావు? ఇన్నాళ్ళు గుర్తొచ్చానా నీకు? నన్ను చూడాలని కూడా అనిపించలేదు కదా. సర్లే, ఎలాగో వచ్చావు కదా, కొన్నాళ్ళు ఇక్కడే ఇలాగే ఉండు. మన ఇద్దరు ఏం చెక్క ఆడుకోవచ్చు. మ్వా, మ్వా, మ్వా. ఏ అదే మరి, చుట్టూలాగొచ్చి చూసి వెళ్ళిపోతావేంటి? కాసేపు నాతో ఉండొచ్చుగా. నీ సొమ్ము ఏమైనా పోయిందా? అబ్బా, మళ్ళీ తెరిసావా? ఇదిగో తవ్వు తుడుచుకో. పెంబర్త బండి ఇక్కడ ఆగదే, ఎందుకు ఆగింది? ఏమో నాకేం తెలుసువా? నాకేం తెలుసు, కూర్చున్నావేంటయ్యా? కనుక్కోవచ్చుగా. ఎళ్ళు. ఏంటి ఓయ్యో, రాసిగల ఉంగరమే, పారేసుకోకూడదు, పెట్టుకో. మీ నాన్న మొదటిసారిగా నీకు చేయించిన ఉంగరమే, జాగ్రత్త. నమస్కారం సార్. బండి ఎందుకు ఆగింది? అది ముందు స్టేషన్ దగ్గర చెరువు కట్ట దిగి పట్టాల నుంచి నీళ్లు పోతున్నాయి. అది తగ్గడానికి 2 గంటల దాకా పట్టదు సార్. అప్పటిదాకా నా రూమ్ లో కూర్చుంది కదండి సార్. వేదవర్షం. అయ్యా, బాబాయ్ ఫోన్ చేసి నాన్నకి ఎట్లా ఉంది అడుగు. గట్లనే బండ్లు పంపించమని చెప్పు. ఇక్కడ ఎక్కువసేపు బండ్లే. ఎవరాతన? దాసన్న కొడుకు భద్రన్న. ఇంత జనాలు వెనకేసుకుని వెళ్తున్నాడు, ఇతను అంత పెద్ద పుడింగా? మెల్లగా మాట్లాడే బాబు, గాయన ఈ తెలంగాణ ఏరియా మొత్తానికే కింగు. ఎక్కడికే? వర్షం పడుతుందమ్మా. నాన్న చూసాడంటే? మీ ఆయన ఇటు పక్కన లేడు, అటు పక్క బిజీగా ఉన్నాడు. చూడు. ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. అయ్యో, ట్రైన్ కదిలిపోతుంది. మీ నాన్న ఎక్కడే? నాన్న రాలేదా? ఏంటండి వెతుకుతున్నారు? మా నాన్న ఇంకెక్కలేదండి. మీ నాన్న ఎక్కలేదా? మీరేం కంగారు పడకండి, నేను చూస్తాను. అవును, మీ నాన్న ఎలా ఉంటారండి? నాన్న ఎలా ఉంటాడు? అది కాదండి, ఎలాగుంటారు? మెల్లో మఫ్లర్, లాల్చి పైజమా. సరే సరే, నేను చూస్తానండి. మఫ్లర్, లాల్చి పైజమా,
ఓకే మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను కదా. అక్కడ చూడండి. లాస్ట్ పది ఒకసారి బండి పోనేవయ్యా, బండి పోతే ఎలాగయ్యా? బండి పోనేవయ్యా, మధ్యలో నీ కూడా ఏంటి? నాన్న ఇక్కడ ఉన్నావా? లేదు ట్రైన్ కింద ఉందా ఏలే, రా ఏమండి? కనపట్లేదు, ఉండండి మా నాన్న వచ్చేసాడు, రండి. ఉండండి, కనపట్లేదు చెప్తాను కదా. అది కాదండి, మా నాన్న వచ్చేసాడు. చూస్తున్నా అని చెప్పాను కదా, ఉండండి. అయ్యో, మా నాన్న వచ్చేసాడు. ఆ, వచ్చేసాడా? ఓ, ఆగండి. రండి. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే మల్లెవాన జంటనల్లే అందమల్లే ఉండిపోవే వెండివాన తేనెల చిలుకులు చలి చూపించి కన్నుల దాహం ఇంకా పెంచి కమ్మని కలవేమో అనిపించి కనుమరుగై కరిగావా సిరివాన నువ్వస్తానంటే నేను తంటానా. ఏంటి ఇక్కడే నిలబడిపోయావే? అతను ట్రైన్ మిస్ అయ్యాడమ్మా. అవునే పాపం, ఇప్పుడు ఏం చేయలేదా? ఇక్కడ నిలబడి ఏం చేస్తావు? నువ్వురా. నువ్వస్తానంటే నేను తంటానా. నువ్వు వస్తానంటే నేను తంటాను. నాన్న ఇప్పుడు ఎట్లుంది? మీరంతా జరంతసేపు బయటికి పోండి, బిడ్డతోనే మాట్లాడాలి. ఎల్లు తమ్మే, చెప్తున్నా కదయ్యా, ఎల్లు. సావు దగ్గర అయితన్న కొద్దీ ఇప్పుడిప్పుడే సమస్య అవుతుంది నాకు. నే చస్తే స్వర్గానికి పోను బిడ్డ. దాదాగిరి చేసి కబ్జాలు చేసినాం, ఈ జనం నెత్తులు దాగినాం. చూస్తేవి కదా, గదికి ఇట్లా మంచాన పడితే నా మాదిరిగా నిన్ను చేయొద్దు. ఆడదాని ఉసురు అస్సలు పోసుకోవద్దు. నేను అట్లనే చేసిన. పార్వతిని దగ్గరికి తీసిన. దానికి పుట్టిన బిడ్డ కాశీగాన్ని నా కొడుకని ఎవ్వరికి చెప్పకపోతే ఇప్పుడు సత్యముందైనా ఆయనకి న్యాయం చేయాలనుకున్నాను. గసందుకే మన ఆస్తిలో సగం కాశీగానికి కూడా ఇద్దామనుకున్నా. గట్ల చేస్తానని మాటి బిడ్డ, మాటి. ఏం బిడ్డ గట్ల చూస్తున్నావు? మాట్లాడవేంది? భద్ర, గట్ల చేస్తావా? ఉంచుకున్న దాని కొడుకు నేను ఒకటేనా నాన్న? ఎంత గొప్పవాడయ్యా మీ నాన్న. రాజులా బతికాడు, రాజులా విడిపోయాడు. కుక్కతాలు తెచ్చినాడు. ఇవాళ నేను హోమ్ మినిస్టర్గా ఉన్నాను అంటే అంతా ఆయన చలవే. ఇక నుంచి నాకు మీ నాన్న ఎంతో, నువ్వు అంతే. సరే, నీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందనుకో. నీకేమైనా పని కావాలంటే ఒక ఫోన్ కొట్టు చాలు. మన వాళ్ళు సెంట్రల్ జైల్లో 17 మంది ఉన్నారు. నీకు ఎప్పుడు కావాలో చెప్పు, పెరోల్ మీద రిలీజ్ చేయిస్తాను. నాకు అవతల కలెక్టర్ గారితో మీటింగ్ ఉంది, వెళ్తాను. నువ్వు ఉండు శివయ్య. ఆవిడనే మీ నాన్న ఉంచుకున్నది. పక్కన కూర్చున్నాడు దాని కొడుకు. విన్నమ్మా, వీడు నా తమ్ముడు.
ఇక్కడ నుంచి నాతోనే ఉంటాడు. నాన్న చుతికి దండం పెట్టుకో. తమ్ముడని పిలిచి ఆయన జీవితాంతం కాళ్ళతాన పడి ఉంటే బాన్సం చేసుకున్నావు కదరా. ఎంత 1 లీటర్. సింగిల్ ఏంటా చిరాకైనా డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మనలో మనకు డబ్బులు ఉందండి. ఒరే ఓ లీటర్ బిల్ రాయ్. నువ్వు 2 వేసావు, నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది? ఫుల్ ట్యాంక్ కొడితే 6 రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్ది.